70 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న కుటుంబంలో ఆయన జన్మించారు. ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకట్రెడ్డి, ఆనం భక్తవత్సల్ రెడ్డి, ఆనం సంజీవరెడ్డి, వీరి తర్వాత జనరేషన్ ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది ఆనం ఫ్యామిలీ. సీఎం పదవి తప్ప మిగతా అన్ని మంత్రి పదవులను ఆ కుటుంబానికి చెందిన వారు నిర్వర్తించారు. నెల్లూరు విఆర్ హైస్కూల్లో వివేకానంద ప్రాథమిక విద్యనభ్యసించారు. BA పూర్తయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరి యూత్ కాంగ్రెస్ నాయకుడయ్యారు. ఇందిరా బ్రిగేడ్ ఏర్పాటు చేసి సంజయ్ గాంధీ మన్ననలు పొందారు. ఆ తరువాత ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ చైర్మన్ గా విధులు నిర్వహించారు. 1981లో నెల్లూరు మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచి అదే ఏడాది మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అందుకున్నారు. 1989లో కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 15 రోజుల వ్యవధిలోనే కోర్టు స్టే ఇవ్వడంతో పదవి నుంచి తప్పుకున్నారు. 1995లో మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత మళ్లీ టీడీపీలో చేరారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.